లగ్జరీ ఫ్యాషన్ రంగంలో తాజాగా జరిగిన సైబర్ దాడి ఒక భారీ డేటా బ్రీచ్గా మారింది. ఫ్రెంచ్ లగ్జరీ కాంగ్లో మరైట్ కెరింగ్, గూచీ, బాలెన్సియాగా, అలెగ్జాండర్ మెక్వీన్ వంటి బ్రాండ్ల కస్టమర్ల డేటాను దొంగిలించినట్టు షైనీ హంటర్స్ అనే హ్యాకర్ల గ్రూపు ప్రకటించింది. 7.4 మిలియన్ యూనిక్ ఈమెయిల్ అడ్రస్లకు సంబంధించిన డేటాను దొంగిలించినట్లు వెల్లడించారు. ఈ దాడి ఏప్రిల్లో జరిగినప్పటికీ జూన్లో బయటపడింది. లీక్ అయిన డేటాలో కస్టమర్ల పేర్లు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్లు, వరల్డ్ వైడ్ స్టోర్లలో టోటల్ స్పెండింగ్ అమౌంట్లు ఉన్నాయి. లీక్లో ప్రత్యేకంగా టోటల్ సేల్స్ డేటా కూడా ఉంది. కొంతమంది $10,000 అంటే సుమారు 8.3 లక్షలకు పైగా ఖర్చు చేశారు. మరికొందరు $30,000 నుంచి $86,000 వరకు లగ్జరీ షాపింగ్ చేశారు. తమ కస్టమర్ల ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లీక్ కాలేదని కేరింగ్ చెప్పినప్పటికీ సైబర్ సెక్యూరిటీ నిపుణులు టోటల్ స్పెండింగ్ డేటా హై వాల్యూ కస్టమర్లను ఫ్యూచర్ స్కామ్లను లక్ష్యంగా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. తాము కేరింగ్ సిస్టంలోకి చొరబడ్డామని, బిట్కాయిన్ రూపంలో ర్యాన్సమ్ చెల్లించమని మధ్యలో డిమాండ్ చేశామని హ్యాకర్లు తెలిపారు. అయితే కేరింగ్ మాత్రం ఎటువంటి చర్చలు జరపలేదని, ర్యాన్సమ్ చెల్లించలేదని, లా ఎన్ఫోర్స్మెంట్ గైడెన్స్ను పాటించామని తెలిపింది. షైనీ హంటర్స్ వంటి గ్రూపులు సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్లను టార్గెట్ చేసి సోషల్ ఇంజనీరింగ్ దాడులు చేస్తున్నాయని FBI హెచ్చరించింది. ఈ సైబర్ దాడి కోసం హ్యాకర్లు వాయిస్ ఫిషింగ్ అనే టెక్నిక్ వాడారు. IT సపోర్ట్ సిబ్బందిగా నటిస్తూ ఉద్యోగులకు ఫోన్ చేసి మాలిషియస్ యాప్స్కి యాక్సెస్ ఇవ్వమని మోసం చేశారు. ఇలా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను బైపాస్ చేశారు. FBI ఈ గ్రూప్ను UNC 6040గా ట్రాక్ చేస్తోంది. ఫ్రాన్స్ ఆధారిత లగ్జరీ కాంగ్లో మరైట్, గూచీ, బాలెన్సియాగా, అలెగ్జాండర్ మెక్వీన్, యవ్స్ సెయింట్ లౌరెంట్, బ్రియోనీ వంటి బ్రాండ్లకు కేరింగ్ సంస్థ ఓనర్షిప్గా ఉంది. ఈ లగ్జరీ బ్రాండ్లపై దాడి ఏప్రిల్లోనే జరిగినప్పటికీ సెప్టెంబర్లో దీన్ని కేరింగ్ ధృవీకరించింది. అంతేకాక ఈ సైబర్ దాడి వల్ల ఎవరి డేటా లీక్ అయిందో ఆ కస్టమర్లకు సమాచారం అందించినట్టు తెలిపింది. అయితే ఈ డేటా లీక్ లక్షలాది కస్టమర్లను స్కామ్లకు లక్ష్యంగా చేస్తుందని FBI తెలిపింది. ప్రసిద్ధ రాన్సమ్ వేర్ గ్రూప్ అయిన షైనీ హంటర్స్ 2020 నుంచి అనేక హై ప్రొఫైల్ బ్రీచ్లకు కారణమైంది. బాలెన్సియాగాకు సుమారు $6 లక్షల డిమాండ్ చేశారు. అయితే దానికి కేరింగ్ సంస్థ పట్టించుకోకపోవడంతో 2017-24 వరకు గూచీలో 43 మిలియన్ రికార్డులు, బాలెన్సియాగా, బ్రియోనీ, అలెగ్జాండర్ మెక్వీన్లో 13 మిలియన్ రికార్డులు దొంగిలించింది. ఇటీవల పలు ఇతర లగ్జరీ బ్రాండ్లపైన సైబర్ దాడులు జరిగి డేటా బ్రీచ్ జరిగింది. LVMH గ్రూప్కి చెందిన లూయి విటాన్, క్రిస్టియన్ డియర్, టిఫనీ అండ్ కో పై కూడా సైబర్ దాడులు జరిగాయి. వీటిలో UK, దక్షిణ కొరియా, టర్కీకి చెందిన 1.43 లక్షల మంది కస్టమర్లు ప్రభావితమయ్యారు. ఇక జూన్లో రిక్మాండ్కి చెందిన కార్టియర్ తమ కస్టమర్ల డేటా లీక్ అయినట్టు వెల్లడించింది. ఇక విక్టోరియాస్ సీక్రెట్, మార్క్స్ స్పెన్సర్స్ వంటి ఇతర బ్రాండ్లపై కూడా హ్యాకర్లు దాడి చేశారు. లగ్జరీ బ్రాండ్ల కస్టమర్ల డేటాబేస్లో అధిక సంపన్నుల వివరాలు ఉండడం వల్ల ఇవి నేరగాళ్లకు అత్యంత విలువైన టార్గెట్గా మారుతున్నాయి. అయితే ఇతర బ్రాండ్లపై జరిగిన సైబర్ దాడులకు షైనీ హంటర్స్కు సంబంధం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ డేటా బ్రీచ్లో టోటల్ స్పెండింగ్ వివరాలు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ డేటా కస్టమర్ స్పెండింగ్ ప్యాటర్న్లను బయటపెట్టినట్లయింది. $10,000కి పైగా ఖర్చు చేసిన కస్టమర్లు భవిష్యత్తులో సైబర్ నేరగాళ్లకు ప్రైమ్ టార్గెట్లుగా మారే అవకాశం ఉంది. హై వాల్యూ కస్టమర్లపై స్కామ్లు, ఫిషింగ్ అటాక్లు, ఐడెంటిటీ థెఫ్ట్ జరిగే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి డేటా బ్రీచ్లు కస్టమర్ ప్రైవసీని ఉల్లంఘిస్తున్నాయి. మరోవైపు లగ్జరీ బ్రాండ్లలో డేటా ఫీజులు, లాయల్టీ ప్రోగ్రాంలు వల్ల కస్టమర్ల డేటా మరింత సెన్సిటివ్గా మారుతోంది. సైబర్ దాడి తర్వాత సిస్టంలను సెక్యూర్ చేస్తున్నామని, ఫ్యూచర్ దాడులను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేరింగ్ పేర్కొంది. అయితే సైబర్ అటాక్ జరిగి డేటా బ్రీచ్ జరిగిన వెంటనే కేరింగ్ తమ కస్టమర్లను హెచ్చరించినా ఈ డేటా డార్క్ వెబ్లో విక్రయించే అవకాశం ఉందని, దీంతో ఫ్యూచర్లో అటాక్లకు మరింత ఉపయోగపడవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఈ సైబర్ దాడులు లగ్జరీ బ్రాండ్ల డేటా సెక్యూరిటీపై ఆందోళన నెలకొంది. మరోవైపు కస్టమర్లు కూడా తమ పర్సనల్ డేటాను షేర్ చేయడంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.